యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి లెక్క ఉంది. మీరు ఆకలితో వేటాడే పుల్లి చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లి చూసుంటారు. నేను 2 ఏళ్లు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. నేను యముడి రూపంలో వచ్చి చెప్పండి వాడికి. సెంటర్ అయినా, స్టేట్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, పవర్ అయినా, పొగరైనా నేను దిగనంత వరకు సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా. నీ బలాన్ని, బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా. ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంప. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చిపార. బ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. బ్రో, ఐ డోంట్ కేర్. పుష్పరాజ్ ఎవతెక్కెదలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్.
శకముగా ఘన కీర్తి పొందిన సుప్రభాత సుజాత వహిని గౌతమి సుత శాత కరణి బహుపరా బహుపరా కక్షల కాళ రాత్రిలోన కాంతిక రాజసూయాత్వరమునే జరిపెరా కత్తులలోన చిత్రమైన శాంతికి తానే వేద స్వరముగా పలికెరా